యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మొత్తం 6 మున్సిపాలిటీ ఉన్నాయి. 6 మున్సిపాలిటీ సంబంధించి ఉదయం నుండి కూడా ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి మనతో మాట్లాడడానికి జేసీ భాస్కరరావు సార్ ఉన్నారు. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓటర్లు చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజు ఓటర్లు ఓటు హక్కును చాలా బ్రహ్మాండంగా వినియోగించుకున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి చూస్తున్నాం, ఈ 6 మున్సిపాలిటీకి సంబంధించి 6 గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. గ్రీన్ పోలింగ్ స్టేషన్లు కూడా చాలా సెల్ఫీలు దిగుతూ, అదేవిధంగా వృద్ధులకే కావచ్చు, వికలాంగులే కావచ్చు, మహిళలే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా మొత్తం కూడా జిల్లా మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఒక వ్యూహాలు రచించి లోకల్ బడి జేసీ గారు ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ, అదేవిధంగా ఆర్ఓల ద్వారా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఏ సెంటర్లో కూడా ఇబ్బంది కలగకుండా ఒక పకడ్బందీగా ఎన్నికలు నిర్వర్తించారని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు 5 గంటల వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కావచ్చు, అదేవిధంగా ఏ సెంటర్ దగ్గర ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి ఓట్లు అయితే వేసినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడండి సార్, చెప్పండి. నిజంగా యాదాద్రి జిల్లాలో ఒక అద్భుతంగా ఎన్నికలు నిర్వర్తించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుండి కూడా బారులు తీరినటువంటి జనాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఓట్లు అనేది వేసినటువంటి పరిస్థితి. నిజంగా ఎలా అనిపిస్తుంది? అందరికి నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు ఓటర్లకు ఎటువంటి చిన్న ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఓటర్ స్లిప్లు 100% డిస్ట్రిబ్యూట్ చేశాం. ఓటర్లు అందరికి కూడా పలానా సెంటర్లో మీకు ఓటు ఉంది, పలానా టైం నుంచి పలానా టైం వరకు ఓటు రావాలని ఓటర్ స్లిప్స్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ స్లిప్లు డిస్ట్రిబ్యూట్ చేయడం. అదేవిధంగా వృద్ధులు వస్తే వాళ్ళకి వీల్ చైర్స్ సౌకర్యం కల్పించాం. అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్ వచ్చిన టెంట్లు వేసి వాళ్ళ కింద ఎక్కడ క్యూ లైన్ లో ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. మేము ఆల్మోస్ట్ ఒక 85 to 90% పోలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో కూడా 3 దశల్లో కూడా యాదాద్రి భువనగిరి జిల్లానే మొదటి స్థానంలో నిలిచింది 92% ఓట్లతోటి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఈ అర్బన్ లోకల్ బాడీస్ లో కూడా భువనగిరి జిల్లానే ముందుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర ఓటర్లలో చాలా ఉత్సాహం ఉంటుంది. అందరూ వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఉంటుంది. నేను కూడా వచ్చి ఓటు వేసాను. ఇక్కడ నాకు ఇక్కడే ఉన్నాయి ఓట్లు. సో సామాన్య ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ స్టేషన్ల సౌకర్యాలు కల్పించడం, అదేవిధంగా ఓటర్ స్లిప్లు పంపిణీ సక్రమంగా జరపడం, అదేవిధంగా ఈ ఎండకి ఉండకుండా షేడ్స్ వేసి కాసేపు వాళ్ళు కొంచెం క్యూ ఉండి కూర్చోబెట్టే విధంగా చేయడం, వాళ్ళకి హెల్ప్ డెస్క్లు పెట్టేసి వాళ్ళ ఓటర్లు ఏమి స్లిప్ తీసి రాపోయినా కానీ హెల్ప్ డెస్క్ల ద్వారా వాళ్ళ సీరియల్ నెంబర్ చెప్పి ఇది చేయడం, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి చిన్న ఇబ్బందులు చేయడం, ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దీన్ని తీసుకోవడం వల్ల మనము ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం. యాక్చువల్గా యాదాద్రి జిల్లాలో ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో కూడా నేనే ఉన్నాను ఇక్కడ. అప్పుడు కూడా అసెంబ్లీలో ఫస్ట్ 2 యాదాద్రి ఫస్ట్ వచ్చింది, ఆలేరు సెకండ్ వచ్చింది పోలింగ్ లో. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందని మేము భావిస్తున్నాం. సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరే అంటున్నారు యాదాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి జిల్లా గ్రామ సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఎక్కువగా పోలింగ్ నమోదైంది. దానికి సంబంధించి ఒక అవార్డు కూడా మన యాదాద్రి జిల్లాకు రావడం జరిగింది. మీరే జేసీగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉదయం నుండి కూడా కలెక్టర్ గారు అదేవిధంగా మీరు మొత్తం కూడా కలియ తిరుగుతూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారులను ఎప్పటికప్పుడు మీరు పర్యవేక్షిస్తున్న పరిస్థితి వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు, మిగతా ద్వారా కావచ్చు. నిజంగా ఈ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వర్తించడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఆదేశాలు, ఎన్నికల సంఘం ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. ఎన్నికల సంఘం ప్రతి మినిట్కి ఏం చేయాలనేది ఒక నుంచి ఆదేశాలు వస్తాయి. ఆదేశాలు క్షుణ్ణంగా చదివి దాన్ని మేము గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేయడం మా బాధ్యత. ఎన్నికల సంఘం గౌరవ మేడం రాణి కుంకుదిని గారి ఆదేశాలతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎటువంటి చిన్న చదువుకోవడం, వాళ్ళు ప్రతి దానికి సర్కులర్ ఇస్తారు, చదువుకొని దాని ప్రకారం ఎలక్షన్ చేయాలి. సొంతంగా మైండ్ పెట్టి చేసే ఎలక్షన్ కాదు ఇది. ప్రతి దానికి కూడా ప్రతి పనికి కూడా సర్కులర్ ఉంటుంది. ఆ సర్కులర్ ఖచ్చితంగా మా కలెక్టర్ గారు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసాం. 100% చేసాం. ఇప్పుడు రిసెప్షన్ కూడా మేము అన్ని భువనగిరిలో పెట్టుకున్నాం. అన్ని 6 మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లు అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి డైరెక్ట్గా పోలింగ్ కేంద్రాల నుంచి. అవన్నీ చేసుకొని స్ట్రాంగ్ రూమ్లు కూడా ఇక్కడే ఉంటాయి. కౌంటింగ్ కూడా 13వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకి 6 మున్సిపాలిటీలకు సంబంధించి భువనగిరి దివ్యబాల స్కూల్లో స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఏర్పాట్లు కూడా చివరి దశకు వచ్చినాయి. ఇప్పుడు రిసెప్షన్ సెంటర్లో కూడా వచ్చే పీఓలకి, ఏపీఓలకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. పోలింగ్ దశ దాటిపోయాం. ఎక్కడ కూడా క్యూలు లేవు. ఇప్పుడు 100% పోలింగ్ క్లోజ్ అయిపోయింది. ఎక్కడ కూడా క్యూలు లేవు, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు అన్ని పోలింగ్ తర్వాత జరగాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు. 5:30, 6 గంటలకల్లా బయలుదేరుతారు.
మేము కూడా వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. సార్, ఎందుకంటే ఈ రోజు ఉదయం నుండి కూడా యువకులు కొత్తగా వచ్చేటువంటి ఓటర్స్ చాలా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వృద్ధులే కావచ్చు, మహిళలే కావచ్చు, వాళ్ళంతా కూడా గ్రీన్ పోలింగ్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సన్మానించడం జరిగింది. కలెక్టర్ గారు సన్మానించారు. అదేవిధంగా కొన్ని ప్లేస్లు మీరు కూడా చూసినటువంటి పరిస్థితుల్లో యువతులు అంతా కూడా కదిలి వచ్చారు, ఓట్లు వేసినటువంటి పరిస్థితి మీరు కూడా గమనించారు. కొన్ని సెంటర్లో భువనగిరి ప్రాంతంలో కూడా గమనించారు. అదేవిధంగా మీరే అంటున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వయోవృద్ధులే కావచ్చు, మహిళలే కావచ్చు, గర్భిణీ స్త్రీలే కావచ్చు, ఇబ్బంది లేకుండా టెంట్లు వేసాము, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేస్తారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీరు ప్రధానంగా అంటే ఇంత మంచి జరిగినటువంటి వాతావరణం ఎలక్షన్ జరిగాయి కదా, మీకు ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా లోకల్ బాడీగా మీరు ఒక ఐఏఎస్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? యాక్చువల్ రూల్స్ ఖచ్చితంగా పాటించడం కాబట్టి మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. సార్ కూడా కలెక్టర్ కూడా ఇప్పుడే మాట్లాడినారు, ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా లాండ్ ఆర్డర్ పరంగా గౌరవ ఎస్పీ గారు కూడా ఎక్కడ ఫోర్స్ సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. మొదటిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్ చేసాం. అంటే మాకు ఈజీగా తెలిసిపోతుంది వెబ్ కాస్టింగ్ చేస్తుంటే ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ఆగిపోయింది అనేది అందరం మేము ఆ వెబ్ కాస్టింగ్ కూడా వ్యూ చేయడం కోసం మా దగ్గర కలెక్టరేట్లో దాదాపుగా మున్సిపాలిటీకి ఒక టీం వేసి ఎక్కడ ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరుగుతుందంటే వాళ్ళకి కాల్ చేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆదేశాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని క్షుణ్ణంగా అమలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో చిన్న సంఘటన కూడా జరగకుండా ఎన్నికలు జరపవచ్చు. ఎన్నికలు అనేవి మొత్తము ఎన్నికల సంఘం ఆదేశాలతో జరుగుతాయి తప్పితే మన సొంత మైండ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను క్షుణ్ణంగా తూచా తప్పకుండా పాటిస్తే ఎన్నికలు సక్రమంగా అవుతాయి అనేది నా అభిప్రాయం. కౌంటింగ్ సంబంధించి మీరే అంటున్నారు, కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి సార్? కౌంటింగ్ వద్ద ఎందుకంటే మొత్తం కూడా ఒకే దగ్గర కౌంటింగ్ జరుగుతుంది కదా, ఎలాంటి నిబంధనలు పాటించాలి? కౌంటింగ్ సంబంధించి నిలబడ్డటువంటి వ్యక్తులే కావచ్చు, అదేవిధంగా వారి యొక్క ఏజెంట్లే కావచ్చు, ఇటువంటి మొత్తానికి ఎంతమంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది? అదేవిధంగా నిలబడ్డటువంటి అంటే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది లోపలికి రావచ్చు? అదేవిధంగా ఎంత దూరం ఉండాలి? మామూలుగా మీడియా కానీ అదేవిధంగా సామాన్య మానవులు కానీ ఎంత దూరం ఉండే అవకాశం ఉంది? కౌంటింగ్ దగ్గర ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు సార్? కౌంటింగ్ సంబంధించి యాక్చువల్గా మీడియా పాయింట్ పెట్టాము ఈసారి ఫస్ట్ టైం. మీడియా పాయింట్ అక్రిడేషన్ ఉన్న మీడియా పాయింట్లు పెట్టేసి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటారు. 6 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ జరుగుతుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ ఆయన ఏజెంట్ కానీ కౌంటింగ్ హాల్లో ఉండొచ్చు. అదేవిధంగా ప్రతి వార్డుకి ఒక భువనగిరి తీసుకుంటే 9 టేబుల్స్ వేసాం. భువనగిరిలో 36 వార్డులోనే 4 రౌండ్లలో భువనగిరి మొత్తం పూర్తవుతుంది. అదేవిధంగా చౌటుప్పల్ తీసుకుంటే 6 వేసాం. వాళ్ళు 3.5 రౌండ్లు అయిపోయి 20 వార్డులు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా 4 టైపులు చేస్తాం. 3 రౌండ్లలో అయిపోతాయి అవన్నీ కూడా. సో మోస్ట్లీ 2 గంటల గల టోటల్ కౌంటింగ్ పూర్తయింది. ఏ వార్డు లెక్క పెట్టేటప్పుడు ఆ వార్డు సంబంధించిన ఏజెంట్లు రావచ్చు, కంటెస్టింగ్ క్యాండిడేట్ రావచ్చు. కంటెస్టింగ్ క్యాండిడేట్ రాకపోతే ఆయన ఎలక్షన్ ఏజెంట్ ఉంటారు, ఆయన కూడా రావచ్చు. ఇది ఆల్రెడీ మేము పెట్టిన కౌంటింగ్ హాల్ దివ్యబాలకి కాంపౌండ్ వాల్ నుంచి 150 మీటర్ దూరంలో ఉంటుంది బిల్డింగ్. కాబట్టి బిల్డింగ్ మొత్తం క్లోజ్ చేస్తే వాళ్ళు బయట ఏం కాదు. ఇక్కడ దీనికి చాలా భద్రత ఉంటుంది, పూర్తి భద్రత ఉంటుంది. ఇది దానికి సంబంధించి పోలీసు 100 మీటర్స్ వరకు అయితే ఎవరు ఉండరు, ఉండడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే లోనికి రాణిస్తేనే ఉండగలరు కాంపౌండ్ వాళ్ళ నుంచి. అది గేట్తో భద్రంగా ఉంటుంది. మీడియాకి ప్రత్యేక సౌకర్యం కల్పించాం. ఈ కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్కి 3 ఉంటారు. మొత్తం మనము 32 టేబుల్స్ వేయడం జరిగింది. అంటే భువనగిరికి 9 వేసాము, 6 టేబుల్స్ వచ్చేసి చౌటుప్పల్, మిగతా 4 టేబుల్స్ వేసాం. సో ఆ 31 టేబుల్ సంబంధించి టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. వీళ్ళ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. గెలిచిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ ఎక్కడే ఇచ్చేసి, అదేవిధంగా ఇండైరెక్ట్ ఎలక్షన్ చైర్మన్ కూడా సంబంధించిన నోటీస్ కూడా అక్కడే ఇచ్చేస్తాం. Form 2 ఉంటుంది. ఏ రోజు ఎక్కడ అనేది వాళ్ళకి తెలియపరుస్తూ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా బయట గెలిచినటువంటి అభ్యర్థి బయటకు వచ్చే సందర్భంలో సంబరాలు కావచ్చు, టపాసులు కావచ్చు, ఇలాంటివి ఏమన్నా చేయ అవకాశం ఉంది? అసలు మనం బయటికి వచ్చిన తర్వాత అసలు ఊరికి దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏం చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది. వాళ్ళు ఊళ్ళో పోయిన తర్వాత ఇది టోటల్ గా ఊరికి సంబంధించిన ఎలక్షన్ కాదు, వార్డుకి సంబంధించింది కాబట్టి ఆ వార్డులో ఏమైనా చేస్తారు తప్పితే లిమిటెడ్ ఏరియా సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఆ సంబరాలు పోలీస్ పర్మిషన్ తోటి చేసుకుంటారు అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ వార్డ్ ఏరియా ఇది మొత్తం ఊరికి టౌన్ కు సంబంధించింది కాదు. టౌన్ లో 36 వార్డులు ఉంటాయి, 36 ప్లేస్లలో ఇది చేసుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళు ఆ రోజున్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ డే ఏమంటే శివరాత్రి వస్తుంది కాబట్టి అందరూ ఆడవాళ్ళు ఉండొచ్చు అనుకుంటున్నాను. యాదాద్రి జిల్లాలో పక్కడబందీగా ఎన్నికలు నిర్వర్తించాం. ఓటింగ్ లో చాలా అద్భుతంగా పాల్గొన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా కౌంటింగ్ కూడా చాలా అద్భుతంగా నిర్వర్తిస్తాం. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి జిల్లా సర్పంచ్ ఎలక్షన్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి మొదటి స్థానంలో ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చేటువంటి పోలింగ్ పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన పరిస్థితి వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు, ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వర్తించడం వల్ల చాలా మాకు కూడా ఆనందం వేస్తుందని చెప్తున్నారు.
చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నికల నియమాలకు అనుగుణంగా, ఎన్నికల కమిషన్కి అనుగుణంగా మేము ప్రతి పాయింట్ను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళాము. ఖచ్చితంగా ఆ పాయింట్ను పాటిస్తూ వెళ్ళాం కాబట్టి ఈ సక్సెస్ అనేది మాకు జరిగిందని చెప్తున్నారు. గత ఎన్నికలు అదే జరిగింది, ఇప్పుడు జరిగింది. అదేవిధంగా ఓటు హక్కు అనేది ఈసారి యువతులు బాగా ఉత్సాహం చేశారు. స్వయంగా నేను కూడా నా ఓటు హక్కుని ఇక్కడే వినియోగించుకున్న నా కుటుంబంతో సహా అని చెప్పి జేసీ భాస్కర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా ప్రతి ఓటర్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ప్రతి ఓటర్ కూడా కృతజ్ఞతలు అని చెప్పి జేసీ గారు. ఇది అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.